ఇక్కడ మనం చూడొచ్చు 2D ఇమేజ్ ఇచ్చి 3D ఇమేజ్ లాగా డ్రాప్ చేయమన్నారు. సో ఇక్కడ చూడొచ్చు టోటల్ డిస్టెన్స్ వచ్చేసి 72 mm అండ్ హైట్ వచ్చేసి 40 mm అండ్ అలాగే ఇక్కడ నుంచి ఇక్కడ హైట్ వచ్చేసి 28 mm ఇచ్చారు. సో అండ్ అలాగే ఇక్కడ నుంచి ఇక్కడికి 12 mm హైట్ ఉంటుంది. ఓకే, అండ్ అలాగే ఇక్కడ నుంచి ఇక్కడికి 8 mm లెంత్ ఇచ్చాడు. అండ్ అలాగే ఇక్కడ మనకి రేడియస్ ఇచ్చారు. సో 12 mm అంటే రేడియస్. సో డయామీటర్ వచ్చేసి మనకి 44 mm 24 mm అవుతుంది. సో అలాగే ఇక్కడ కూడా 8 mm డిస్టెన్స్ ఇచ్చాడు. ఈ లెంత్ వచ్చేసి సో 8 + 24 ఎంత 32 + 8 టోటల్ 40. సో టోటల్ 72 ఇచ్చాడు అంటే ఇక్కడికి వరకు 40 అవుతుంది డిస్టెన్స్. ఇక్కడ నుంచి ఇక్కడికి 32 mm అవుతుంది, 32 mm డిస్టెన్స్ ఉంటుంది. సో మన ఫ్రంట్ వ్యూలో ఆల్మోస్ట్ కవర్ అయిపోయింది. సో టాప్ వ్యూ వచ్చేసరికి అండ్ బ్రెడ్త్ వచ్చేసి ఎంత 28 + 14 సో 3 సో 42 mm ఇచ్చాడు హైట్. సో 42 mm హైట్ ఇస్తే ఇక్కడ మనం చూడొచ్చు ఈ యొక్క డిస్టెన్స్ వచ్చేసి 8 mm ఇచ్చాడు డిస్టెన్స్. అండ్ అలాగే ఇక్కడ చిన్న సర్కిల్ ఇచ్చాడు. ఈ సర్కిల్ డయామీటర్ వచ్చేసి 12 mm ఇచ్చాడు. అండ్ అలాగే ఈ యొక్క కర్వ్ అనేది 16 mm రేడియస్ ఇచ్చారు. అంటే ఈ రేడియస్ అయితే ఇక్కడ నుంచి ఇక్కడికి డయామీటర్. సో టోటల్ 32 + 8 = 42 అంటే ఆల్మోస్ట్ కరెక్ట్ అవుతుంది. సో అలాగే ఇక్కడ నుంచి ఇక్కడికి 28 mm హైట్ లెంత్ ఇచ్చాడు. అండ్ అలాగే ఇక్కడ నుంచి ఇక్కడికి 14 mm లెంత్ ఇచ్చాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన XY రెఫరెన్స్ లైన్ డ్రా చేద్దాం. XY రెఫరెన్స్ లైన్. సో ఇప్పుడు 30 degrees అండ్ 30 degrees డ్రా చేద్దాం. సో 30 degrees 30 degrees. ఇప్పుడు మనం చూడొచ్చు ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ వ్యూ అనేది ఇక్కడ డ్రా చేద్దాం. సో లెఫ్ట్ సైడ్. సో టోటల్ డిస్టెన్స్ ఎంత ఇచ్చారు 72 mm ఇచ్చారు. సో ఇక్కడ నుంచి ఇక్కడికి 72 mm. ఓకే, 72 mm హైట్ ఇచ్చారు. అండ్ అలాగే ఇక్కడ చూడొచ్చు ఇక్కడ నుంచి ఇక్కడ టోటల్ 40 mm హైట్ అయితే 28 mm ఇచ్చారు. అంటే ఈ యొక్క డిస్టెన్స్ వచ్చేసి 12 mm హైట్ అన్నమాట. సో 12 mm హైట్. అండ్ అలాగే ఇక్కడ చూడొచ్చు మీరు టాప్ వ్యూలో ఈ షేప్ అనేది ఇక్కడ వరకే ఎండ్ అయిపోయింది. సో అంటే మనం డైరెక్ట్గా 40 mm డిస్టెన్స్ డ్రా చేయకూడదు. సో ఇక్కడ నుంచి ఇక్కడికి 14 mm. సో 14 mm డ్రా చేయాలి. సో అక్కడి నుంచి ఇక్కడ 14 అండ్ అలాగే ఇక్కడ నుంచి ఇక్కడికి 28 mm హైట్ డ్రా చేయాలి. సో ఇక్కడ నుంచి ఇక్కడికి 28 mm హైట్. అండ్ ఇక్కడ చూడొచ్చు ఈ యొక్క డిస్టెన్స్ వచ్చేసి 8 mm డిస్టెన్స్ ఇచ్చాడు టాప్ వ్యూలో. సో 8 mm. యా, అండ్ అలాగే ఈ యొక్క డిస్టెన్స్ మనకి తెలుసు అంటే డయామీటర్ షేప్లో ఉంది. సో 12 అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 12 డిస్టెన్స్ అనేది ఒక సెంటర్ పాయింట్ తీసుకోండి. యా, ఈ సెంటర్ పాయింట్ ఇక్కడ అలాగే ఇక్కడ నుంచి ఇక్కడికి 12 mm అవుతుంది. సో ఒక కంపాస్ తీసుకొని 12 mm రేడియస్ తీసుకొని సెంటర్ పాయింట్ షార్ప్ పిన్ అనేది ఆ పాయింట్ దగ్గర పెట్టేసి ఇక్కడ నుంచి ఒక ఆర్క్ అక్కడ వరకు డ్రా చేయండి. సో ఇలా ఇలా ఇప్పుడు ఇక్కడ వరకు అయిపోయింది. సో అలాగే ఇక్కడ నుంచి ఇక్కడికి 8 mm డిస్టెన్స్ ఇచ్చాడు వాడు. సో 8 mm డిస్టెన్స్. సో 8 mm అండ్ అలాగే ఈ లెంత్ వచ్చేసి 28 mm లెంత్ ఇచ్చాడు. సో 28 mm లెంత్. సో ఇక్కడ చూడొచ్చు ఇక్కడ నుంచి ఇక్కడికి ఒకటే లైన్లో ఉంది. అంటే ఇదే ఇక్కడ నుంచి ఇక్కడికి ఒకటే లైన్లో ఉంటుంది. సో ఆల్మోస్ట్ మన ఫ్రంట్ వ్యూ అయిపోయింది. అలాగే ఇక్కడ నుంచి ఇక్కడ వచ్చేసి ట్రయాంగిల్ షేప్లో ఉంది. అంటే ఎంత డిస్టెన్స్లో ఉంటుంది యా, ఇక్కడ నుంచి ఇక్కడికి టోటల్ 42 mm హైట్ ఇచ్చాడు. సో ఇక్కడ నుంచి ఇక్కడికి 14 mm లెంత్ ఇచ్చాడు అంటే లెంత్. సో ఇలా లెంత్ ఎక్స్టెండ్ చేసుకుందాం.
అండ్ అలాగే ఇక్కడ మనకి 12 mm హైట్ ఇచ్చాడు కాబట్టి ఇలా ఎక్స్టెండ్ చేసుకుందాం. ఎక్స్టెండ్ చేసిన తర్వాత ఇక్కడ ఈ లైన్ ఎక్స్టెండ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ లైన్ ఎక్స్టెండ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ చూడొచ్చు మనం ఇది వచ్చేసి 32 mm డిస్టెన్స్లో ఉంది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి 32 mm. సో టోటల్ ఎంత మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి 28 mm హైట్ ఇచ్చాడు. ఇక్కడ చూడొచ్చు 28 mm. సో ఈ లైన్స్ అనేది 28 mm దగ్గరికి ఎక్స్టెండ్ చేద్దాం. సో ఇక్కడ నుంచి ఇక్కడ 28 అండ్ 28, అలాగే ఇక్కడ నుంచి 28 28. సో ఇది వచ్చేసి మనకి ఇట్లా ఆర్క్ షేప్ లాగా వస్తుంది. ఆర్క్ షేప్ లాగా డ్రా చేసాం. సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక టాప్ వ్యూ వచ్చేసి మనకి ఒక స్ట్రైట్ లైన్ లాగా కనిపిస్తుంది, కానీ ఫ్రంట్ వ్యూ నుంచి చూస్తే ఒక ట్రయాంగిల్ షేప్ లాగా కనిపిస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత 28 mm. సో 28 mm. సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత 32 mm వరకు. సో అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి 32 mm డిస్టెన్స్లో ఇక్కడ వరకు ఉంటుంది అనుకోండి. సో 32 mm. సో ఇప్పుడు 32 mm ఈ డిస్టెన్స్ డ్రా చేసిన తర్వాత ఈ లైన్ 32 mm డిస్టెన్స్. ఇప్పుడు ఈ టాప్ వ్యూని ఇక్కడ ఈ హై పాయింట్ నుంచి ఇక్కడ లో పాయింట్ వరకు డ్రా చేయండి ఒకటేసారి. సో లో పాయింట్ చూడొచ్చు మీరు, ఆల్మోస్ట్ అలానే వస్తుంది. అండ్ అలాగే ఇప్పుడు ఆల్మోస్ట్ ఇదంతా అయిపోయింది. ఇప్పుడు సర్కిల్ వచ్చేసి ఇక్కడ నుంచి డయామీటర్ వచ్చేసి 16 mm రేడియస్ ఇచ్చారు. సో ఇక్కడ నుంచి ఇక్కడికి 16 mm. సో టోటల్ 32 నుంచి ఇక్కడ నుంచి 16 mm అయితే ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక ఆర్క్ డ్రా చేద్దాం. సో ఇది వచ్చేసి 16 mm. మీకు అంత కన్ఫ్యూజన్ ఉందో ఒక్క నిమిషం. చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసి 16 mm. సో ఒక కంపాస్ తీసుకొని ఆ సెంటర్ పాయింట్ పెట్టేసి ఒక ఆర్క్ లాగా డ్రా చేస్తే మనకి ఇలా వస్తుంది. మీరు చూడొచ్చు ఇలా ఆర్క్ షేప్ లాగా వస్తుంది. ఇప్పుడు వచ్చేసి మనకి ఈ ఫ్రంట్ వ్యూ అనేది ఇలానే మర్జ్ అయి ఉంటుంది. ఇప్పుడు సర్కిల్ డ్రా చేసే ముందు అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 16 mm ఇచ్చారు వాళ్ళు, మనకి 16 mm రేడియస్ ఇచ్చారు. సో అంటే సెంటర్ పాయింట్ ఇక్కడ నుంచి ఇక్కడికి 16 mm రేడియస్ అవుతుంది, అది ప్లస్. సో ఇక్కడ ఈ స్మాలర్ సర్కిల్ డయామీటర్ వచ్చేసి డయామీటర్ వచ్చేసి 12 mm ఇచ్చారు, అంటే రేడియస్ వచ్చేసి 16. సో 6 mmతో ఇక్కడ డ్రా చేస్తాం. సో ఆల్మోస్ట్ మనం ఫిగర్ కంప్లీట్ అయిపోయింది. ఇది వచ్చేసి మన ఫ్రంట్ వ్యూ అండ్ ఇది వచ్చేసి మన టాప్ వ్యూ. చూడొచ్చు ఇంకా ఏమైనా మిస్ అయినంటే ఎక్కడేమీ మిస్ అవ్వలేదు. సో ఇది ఇప్పుడు దీని ఫిగర్ వచ్చేసి చూద్దాం. చూడొచ్చు ఇలా ఆల్మోస్ట్ సేమ్గానే వచ్చింది. Okay, this is the solution for this answer.